ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి స్పెషల్ టీం రాబోతున్నారా? స్పెషల్ టీం రాకతో జగన్మోహన్ రెడ్డిలో అలజడి మొదలు కాబోతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ టీం రాబోతోందని, ఢిల్లీ నుంచి రాబోతున్నటువంటి స్పెషల్ టీం రాకతో జగన్మోహన్ రెడ్డిలో అలజడి మొదలు కాబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? వాస్తవం ఉంటుంది ఏంటండి, ఖచ్చితంగా ఉంది. స్పెషల్ టీం ఎవరెవరు వస్తున్నారు సార్? స్పెషల్ టీం ఒక ముగ్గురు అండి. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్, సీనియర్ మోస్ట్ ఐఆర్ఎస్. అంటే 3 రకాలుగా వాళ్ళు అబ్జర్వర్గా పనిచేస్తారు. ఐఏఎస్ ఏమో జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు ఏం జరుగుతుందని. తర్వాత వచ్చేసి ఈ ఐపీఎస్ ఏమో ప్రత్యేక పోలీసు పరిశీలకుడుగా ఉంటాడు. ఐఆర్ఎస్ నీనా నిగమ్ అని 1983 బ్యాచ్ అమ్మాయి, ఆమెమో ప్రత్యేక 1000 పరిశీలకురాలుగా ఉంటుంది. అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి దీపక్ మిశ్రా, ఈయన 1984 బ్యాచ్ రిటైర్డ్. ఆయన కూడా 1987 బ్యాచ్ అయిన రామ్మోహన్ మిశ్రా ఐఏఎస్. ఈయన ఏంటంటే ఎన్నికల సాధారణ నిర్వహణ పరిశీలకుడుగా చూస్తూ ఉంటారు. వాళ్ళు అందరు కలెక్టర్స్ మీద, అందరు రిటర్నింగ్ ఆఫీసర్ల మీద ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమన్నా స్పెషల్ ఫేవర్స్ ఎవరికైనా చేస్తున్నారా అని. తర్వాత పోలీసింగ్ మొన్నట్లాగా మొన్న ప్రజాగళంలో ప్రధానమంత్రి పాల్గొన్న సభలో వైఫల్యం చెందినట్టుగా పోలీసు విభాగం ఏమన్నా పరోక్షంగా ఎవరికన్నా సహకరిస్తుందా ఏంటి అనే విషయాల మీద ఆయన చూస్తారు. ఆయన పేరు మిశ్రా, దీపక్ మిశ్రా గారు. తర్వాత వచ్చేసి ఈమె నీనా నిగమ్ గారు 1000 పరిశీలకులు. అంటే వాళ్ళు పెట్టే ఖర్చు ఎలా పెడతారంటే ప్రొఫెషన్ టైప్లో పెడతారండి. ఎన్ని ప్రొఫెషన్ చేస్తున్నారు, ఎన్ని వెహికల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎంతమంది జనం పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి లంచ్ ఎంత అవుతుంది, టిఫిన్ ఎంత అవుతుంది, భోజనం ఎంత అవుతుంది, తర్వాత ఈ పెట్రోల్ ఖర్చులు ఎంత అవుతాయి, తర్వాత వాటి అద్దెలు ఎంత అవుతాయి, బ్యానర్స్ని, ఫ్లెక్సీస్, వీటి మీద ప్రతి దాని మీద నిఘా ఉంటుందండి. ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఎన్ని పెడుతున్నారు, అంటే ఈ ఎన్నికల ప్రచార సామాగ్రి మీద పెట్టే ఖర్చులు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళు రాస్తారు విత్ ప్రూఫ్. వాళ్ళ పక్కన వీళ్ళు ఉంటారండి, వీడియోగ్రాఫర్స్ ఉంటారు, మొత్తం వీడియోగ్రఫీ చేస్తారు. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేసిన ప్రతిదీ. అలాగే ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీస్ వైఫల్యాలనేమో ఆయన దీపక్ మిశ్రా గారు ఇతను ఉంటాడు వీడియోగ్రాఫరు, ఆయన తీస్తాడు. తర్వాత రామ్మోహన్ మిశ్రా కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా వీడియోగ్రాఫ్తో సహా విత్ ప్రూఫ్స్. రేపు ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలు లేనట్టుగా ప్రభుత్వం అయిన లోపాలు చేస్తే కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఇవన్నీ పెట్టి చేసి మిగిలిన వాళ్ళ పీకేస్తూ ఉంటారు చూసారు అకృత్యాలు. ఇవన్నీ కూడా నోట్ అవుతూ ఉంటాయి. అటు పోలీసు పరిశీలకుడు, అటు సాధారణ పరిపాలనా పరిశీలకుడు దగ్గర అవుతుంది. ఈమె స్పెషల్గా ఎక్స్పెన్సెస్ మీద పెడతారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనీ తీసుకెళ్తూ ఉంటారు చూసారా, వాటికి సంబంధించిన ఇంటెలిజెన్స్, ఎవరెక్కడ డ్రా చేస్తున్నారు, ఇవన్నీ కూడా సైలెంట్గా గమనిస్తారు. ఆమె ఐఆర్ఎస్ ఆఫీసర్ డాక్కన్తో చూస్తారు. ఎక్కడిపై ట్రాన్సాక్షన్ అయితే ఎక్కడ దాకా వెళ్తుంది ఈ మనీ, అంటే ఫొరెన్సిక్ ఆడిటింగ్ అంటారు చూసారా, అలా ఈ డబ్బు ఎటు వెళ్తుంది అనేది కూడా పోలీసులకు వాళ్ళు ఇంటిస్తారు. ఇదిగో ఇక్కడ పలానా సాటి నుంచి ఇదిగో ఇక్కడ డబ్బు కదులుతుంది, ఇట్లా మరలిస్తున్నారు అన్నీ చెప్తారండి. దాంతో వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు. అట్లా బాగా నిఘా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఐఏఎస్లు గతంలో లాగా మస్కా కొట్టే పరిస్థితి ఉండదండి. మీ దగ్గర దొంగ ఇసుక రవాణా అవుతుందంటే అవటం లేదు, మా దగ్గర రీచ్లు లేవని కార్బన్ కాపీగా పంపించారు చూసారా, మొత్తం జిల్లాల కలెక్టర్లు అందరూ ఒకే మ్యాటర్ని. అలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎవరికాళ్ళకి ఐపీఎస్లను కూడా ఎస్పీఎల్ని మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ పిలిపించింది కదా, పల్నాడు అండ్ నంద్యాల ఎస్పీఎల్ మీద కూడా చాలా స్పెషల్ ఇది పెట్టారు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టారు, వాళ్ళ మీద వెయిట్ వేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు. అవును ఇవన్నీ జరుగుతాయి. సో సార్, ఎన్నికల నిబంధనలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద ఈ ముగ్గురు అధికారులు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుందా? ఆ పరిస్థితి ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు సివిజిల్ ఉంది కదండి, వీళ్ళు సివిజిల్తో కూడా కోఆర్డినేట్ అవుతూ ఉంటారు. సివిజిల్కి వచ్చిన ఫిర్యాదుల్ని ఇప్పుడు సపోజ్ దీపక్ మిశ్రా గారు ఉన్నాడు, ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లోకి వెళ్తే వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారండి. వాళ్ళు ఏ పోలీస్ జ్యూరిస్డిక్షన్లోకి వెళ్తుంది, వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైనా కదిలారా లేదా, ఏం యాక్షన్ తీసుకున్నారు, దాడి చేసింది ఎవరు, బాధితుడు ఎవడు, ఇవన్నీ కూడా దాడి జరగటానికి గల ప్రేరణ ఏంటి, వీళ్ళు పోలీసులు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారా లేదా,
ఎన్ని పరిశీలనలు ఉంటాయండి. తర్వాత ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ వాడేస్తాం, మేము గుప్పేస్తాం, కోట్లు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇవాళ ఒక లిమిట్ దాటింది అనుకోండి ఎలక్షన్ ఎక్స్పెండిచర్, అది డిస్క్వాలిఫై చేయడానికి అసలు కోర్టులు కూడా వెళ్ళక్కర్లా. ఈ అబ్జర్వర్స్ ఇచ్చే ఎక్స్పెన్సెస్ ప్రూఫ్స్తో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి కనుక సమర్పిస్తే డిస్క్వాలిఫై చేసేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన డైరెక్షన్స్ని ఎప్పుడైతే వీళ్ళు ఉల్లంఘించారో అక్కడే దొరికిపోతారు. కాబట్టి ఇప్పుడు కోట్లాది కోట్లు, వందల కోట్లు గుమ్మరిచ్చి అవి కనపడకుండా ఎట్ట దాయగలుగుతారు కృష్ణ గారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇదివరకట్లాగా యథేచ్ఛగా జరగవు. అక్కడ ఎక్కడెక్కడ పంచుతున్నారో వాటి మీద నిఘా పెడతారు. అందులో ప్రతిపక్షాలు చూస్తా కూర్చోరు కదండి, సివిజిల్కి రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ నినా నిగమ్కి కూడా నంబర్ తీసుకుని చేస్తారు. వీళ్ళ నంబర్స్ అన్నీ ఓపెన్ ఉంటాయండి, వాళ్ళ ఏమి సీక్రెట్గా ఉండవు. ఓకే, కారులో పెట్టారు, నంబర్ కూడా ముఖ్యులు పార్టీ లీడర్లు అందరికి ఇస్తారు. నినా నిగమ్ నంబర్ ఇస్తారు, దీపక్ మిశ్రాది ఇస్తారు, రామ్మోహన్ మిశ్రాది ఇస్తారు. వీళ్ళందరూ ఉంటాయి ఓపెన్గా. ఏ పార్టీ వాళ్ళైనా కూడా వెళ్ళి కలవచ్చు, మాట్లాడవచ్చు. కలవటం కన్నా టెలిఫోన్లోనే సెల్ ఫోన్ నంబర్లు ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు వెంటనే ఆ కలెక్టర్ని చేర్చేస్తారు. ఓకే, అది కాబట్టి ఇదివరకటి అంతా ఏంటి సార్, ఈ ముగ్గురు ఆఫీసర్ల రాకతో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డిలో అలజడ మొదలు కాబోతోంది. ఈ వార్త తెలుసుకున్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిలో అలజడి మొదలవుతుంది, కాబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో. ఎవరైనా ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఆయన నిన్న అది సిద్ధం సభలు ఫెయిల్ అయినాయండి. మేమంతా సిద్ధమని మళ్ళీ ఇంకా కొంతమందిని జమ చేసుకుని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? సొంత ప్లేస్కి వెళ్ళాడు. ప్రజలు ఎట్లా అనుకున్నారు, బాబు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము నీకు బై చెప్పటానికని. నిన్న పులివెందుల్లో ఏమన్నా జనం అండి, ఏమన్నా ఉందా? ఎవడొస్తాడు? ఎట్ట వస్తారండి జనం? ఇప్పుడు నువ్వు ఏదైనా పరిపాలనలో ఆ ప్రాంతానికి ఏదైనా చేస్తే వస్తారు. లేదు నువ్వు కనీసం కొంతమందికైనా ఏదన్నా ఒక ఆదరణ చూపితే వస్తారు. నువ్వు నా డబ్బును చూసి, నా ముఖ్యమంత్రి పదం చూసి రావాలంటే ఎవడొస్తాడు? నిన్న రాష్ట్రం మొత్తం ఎదురు చూసింది ఏదన్నా ఒక మంచి కబురు అక్కడి నుంచి అన్నా చెప్తాడేమో, ఆయన చేసిన మంచి పనులు ఏమన్నా చెప్తాడేమోనని. అదేం లేదు. అది ఆయన అదేదో సినిమాలో దృశ్యం సినిమాలో లాగా సమాధిని తవ్వటమే సరిపోయింది. ఎవరిది? చిన్నాన్న సమాధిని తవ్వటం ఇప్పుడు ప్రజలకు అవసరమా? అది అంటే ఆయన ఏది చెప్పబోయాడు, ఏది చేయాలనుకున్నాడో జరగల, వేరే జరిగింది. దృశ్యం సినిమానే అది, వెంకటేష్ ఆ దృశ్యం సినిమా అయింది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ టీం రాబోతోందని, ఢిల్లీ నుంచి రాబోతున్నటువంటి స్పెషల్ టీం రాకతో జగన్మోహన్ రెడ్డిలో అలజడి మొదలు కాబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? వాస్తవం ఉండటం ఏంటండి, ఖచ్చితంగా ఉంది. స్పెషల్ టీం ఎవరెవరు వస్తున్నారు సార్? స్పెషల్ టీం ఒక ముగ్గురు అండి. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్, సీనియర్ మోస్ట్ ఐఆర్ఎస్. అంటే 3 రకాలుగా వాళ్ళు అబ్జర్వర్గా పనిచేస్తారు. ఐఏఎస్ ఏమో జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు ఏం జరుగుతుందని. తర్వాత వచ్చేసి ఈ ఐపీఎస్ ఏమో ప్రత్యేక పోలీసు పరిశీలకుడుగా ఉంటాడు. ఐఆర్ఎస్ నీనా నిగమ్ అని 1983 బ్యాచ్ అమ్మాయి, ఆమెమో ప్రత్యేక 1000 పరిశీలకురాలుగా ఉంటుంది. అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి దీపక్ మిశ్రా, ఈయన 1984 బ్యాచ్ రిటైర్డ్. ఆయన కూడా 1987 బ్యాచ్ అయిన రామ్మోహన్ మిశ్రా ఐఏఎస్. ఈయన ఏంటంటే ఎన్నికల సాధారణ నిర్వహణ పరిశీలకుడుగా చూస్తూ ఉంటారు వాళ్ళు. అందరు కలెక్టర్స్ మీద, అందరు రిటర్నింగ్ ఆఫీసర్ల మీద ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమన్నా స్పెషల్ ఫేవర్స్ ఎవరికైనా చేస్తున్నారా అని. తర్వాత పోలీసింగ్ మొన్నట్లాగా మొన్న ప్రజాగళంలో ప్రధానమంత్రి పాల్గొన్న సభలో వైఫల్యం చెందినట్టుగా పోలీసు విభాగం ఏమన్నా పరోక్షంగా ఎవరికన్నా సహకరిస్తుందా ఏంటి అనే విషయాల మీద ఆయన చూస్తారు. ఆయన పేరు మిశ్రా, దీపక్ మిశ్రా గారు. తర్వాత వచ్చేసి ఈమె నీనా నిగమ్ గారు 1000 పరిశీలకులు. అంటే వాళ్ళు పెట్టే ఖర్చు ఎలా పెడతారంటే ప్రొఫెషన్ టైప్లో పెడతారండి. ఎన్ని ప్రొఫెషన్ చేస్తున్నారు, ఎన్ని వెహికల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎంతమంది జనం పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి లంచ్ ఎంత అవుతుంది, టిఫిన్ ఎంత అవుతుంది, భోజనం ఎంత అవుతుంది, తర్వాత ఈ పెట్రోల్ ఖర్చులు ఎంత అవుతాయి, తర్వాత వాటి అద్దెలు ఎంత అవుతాయి, బ్యానర్స్ని
ఫ్లెక్సీస్, వీటి మీద ప్రతి దాని మీద నిఘా ఉంటుందండి. ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఎన్ని పెడుతున్నారు, అంటే ఈ ఎన్నికల ప్రచార సామాగ్రి మీద పెట్టే ఖర్చులు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళు రాస్తారు విత్ ప్రూఫ్. వాళ్ళ పక్కన వీళ్ళు ఉంటారండి, వీడియోగ్రాఫర్స్ ఉంటారు, మొత్తం వీడియోగ్రఫీ చేస్తారు. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేసిన ప్రతిదీ. అలాగే ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీస్ వైఫల్యాలనేమో ఆయన దీపక్ మిశ్రా గారు ఇతను ఉంటాడు వీడియోగ్రాఫరు, ఆయన తీస్తాడు. తర్వాత రామ్మోహన్ మిశ్రా కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా వీడియోగ్రాఫ్తో సహా విత్ ప్రూఫ్స్ రేపు ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలు లేనట్టుగా ప్రభుత్వం అయిన లోపాలు చేస్తే కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఇవన్నీ పెట్టి చేసి మిగిలిన వాళ్ళ పీకేస్తూ ఉంటారు చూసారు అకృత్యాలు. ఇవన్నీ కూడా నోట్ అవుతూ ఉంటాయి. అటు పోలీసు పరిశీలకుడు, అటు సాధారణ పరిపాలనా పరిశీలకుడు దగ్గర అవుతుంది. ఈమె స్పెషల్గా ఎక్స్పెన్సెస్ మీద పెడతారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనీ తీసుకెళ్తా ఉంటారు చూసారా, వాటికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఎవరెక్కడ డ్రా చేస్తున్నారు ఇవన్నీ కూడా సైలెంట్గా గమనిస్తారు ఆమె ఐఆర్ఎస్ ఆఫీసర్.